లిక్కర్ కుంభకోణం కేసు చిత్ర విచిత్ర మలుపు తిరిగింది. ఇందులో ముగ్గురికి బెయిల్ ఇచ్చే సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఏసీబీ కోర్టు. సిట్ దాఖలు చేసిన మొదటి ఛార్జ్షీటు, తర్వాత వేసిన అనుబంధ ఛార్జ్షీట్లని ఈ కోర్టు పరిశీలించింది. మొత్తం 21 లోపాలను గుర్తించి 3 రోజుల్లో సవరించాలని ఆగస్టు 23ను స్పష్టం చేశాం. ఛార్జ్షీట్ కాపీల దాఖలు, పెన్ డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ల జాబితా ఇవ్వడం మినహా మిగిలిన లోపాలను సిట్ సరిదిద్దలేదు. మేము లేవనెత్తిన అభ్యంతరాలనే గాక పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనల సమయంలో ఛార్జ్షీట్లో పలు ఇతర అంశాలను ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నదాన్ని ఛార్జ్షీట్ దాఖలు చేశారా లేదా అన్న కోణంలో చూడకూడదు. దర్యాప్తు మొత్తం నిర్ణీత గడువులో పూర్తయిందా లేదా, ఆ దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే ఛార్జ్షీట్ దాఖలైందా లేదా అన్నదే పరిశీలించాల్సి ఉంటుంది. ప్రాథమిక లేదా అసంపూర్ణ దర్యాప్తు ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేయడం చట్టబద్ధం కాదు. ఇది నిందితుడు డిఫాల్ట్ బెయిల్ పొందే చట్టబద్ధ హక్కుకి అడ్డంకిగా మారకూడదు. ఇదే విషయాన్ని ఆకుల రవితేజ కేసులో హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. రోజువారీగా మరికొంతమంది నిందితుల విషయంలో సిట్ సోదాలు కొనసాగిస్తోంది. దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోంది. అవినీతి జరిగిన మొత్తంగా ఆరోపిస్తున్న 3,570 కోట్లలో కేవలం 40 కోట్ల వరకు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాల వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఈ కారణాలతో నిందితుల మీద నమోదైన నేరాలు విచారణకు స్వీకరించే పరిస్థితిలో ఈ కోర్టు లేదు అని ఏసీబీ కోర్టు తన తీర్పులో తేల్చి చెప్పడం అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.